గాయ్స్, వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగే లెగవాల్సి వచ్చిందండి. ఎందుకంటే మేము కూడా ఒక మొక్కుబడి అయితే తీర్చుకోవాల్సి వచ్చింది. మా పెద్ద బాబుకి 3వ సంవత్సరం అనేది నిండుతుంది. అందుకనే మేము మొక్కుబడి తీర్చుకోవాలి అని అనుకుంటున్నాము. అదే పుట్టు వెంట్రుకలు అండి. పోయిన వీడియోలో కూడా చెప్పాను కదా, పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్ళాలి అని. వీడియో తీయడానికి అయితే కారణం ఏంటంటే పొద్దున్నే లెగవాల్సి వచ్చింది కదా, ఇంకెలాగో లెగవాల్సి వచ్చిందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేనైతే రైస్ అనేది కొలతగా చేసి పెడుతున్నానండి. నేను ఎక్కువ మందికి వండలేను అంతగా. మా అత్తయ్య గారిని అడిగితే ఇంత కొలత తీసుకోవాలని పలానా అని చెప్తే చేస్తున్నాను అనమాట. గుర్తుపెట్టుకొని మనకైతే ఒక్క చుక్కైనా సరే టీ పడంది మార్నింగ్ మనం అయితే అసలు పనే చేయలేము. అలాగే మా వారు కూడా అంతేనమాట. టీ తాగితేనే బయటికి అనేది వెళ్తారు, మామూలుగా ఏదైనా పని ఉంటే, లేకపోతే అంతే పనుకుంటారు. అందుకని ఆయనకు కూడా టీ చేసేసి వచ్చానమాట. అయితే కర్రీ వచ్చేసి ఉత్త రైస్ తీసుకెళ్ళకూడదు కదా, అందుకని వంకాయ టమాటా అయితే వండుతున్నాను. మా చుట్టాల వాళ్ళు కూడా ఏదో ఒక కర్రీ అయితే తీసుకొని వస్తారనమాట. అయితే ఇక్కడ మా చిన్న బాబు చూసారు అలాగ ఆడుకుంటున్నారు. మా పాప అయితే పడుకుంది. వాడికి అలాగ ఒకసారి కనిపించి వాడిని ముద్దులాడి మళ్ళీ యథావిధిగా పని చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఒక 7 అయింది అలాగా టైము. మా పెద్ద బాబుకి స్నానం అయితే చేయించాను. మా చిన్న బాబుకి స్నానం చేయించేసాను ముందే, పడుకుని పోయాడు. ఇల్లు వాకిలు తుడుచుకుంటున్నాను స్నానం చేయకముందే. కానీ చాలా పని ఉంటుందండి. ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం చాలా వర్క్ ఉంటుంది. కాకపోతే కనపడదు పని అనేది, ఒళ్ళు కూడా నలిగిపోతుంది అనమాట. ఫంక్షన్ అంతా ఎలా ఉంటామో తెలియదు, కానీ ఫంక్షన్ నుంచి రాగానే ఫుల్ టైర్డ్ అనిపించింది నాకైతే. మా పాపని ఇక్కడ స్నానం చేయించేసాను కదా, జడేస్తున్నాను. చూపి మమ్మీ అంటే చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా మాట్లాడుతుంది, మాట వాగుడి కాయి. ఇది మాత్రం గుడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 10 అయింది. 10కి గుడి ఓపెన్ చేశారనమాట. అంటే ముందే ఓపెన్ చేశారు, మేము వెళ్ళేసరికి 10 అయింది. అక్కడ మా చుట్టాలు కూడా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ. మా బాబు అక్కడ చూసారా పుట్టు వెంట్రుకలు అయితే ఎలా తీస్తున్నాడో. నేను వాయిస్ పెట్టాను, వినండి. సరేనండి, ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్